సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ క్రమంగా ఎడారిగా మారుతోంది. పంటలు ఎండిపోతున్నాయి. తాగునీటి కష్టాలు పీక్స్కు చేరుతున్నాయి. అయినప్పటికీ ఆ దేశ లీడర్లలో మార్పు లేదు. ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానేస్తాం, నీళ్ళివ్వండి మహాప్రభు అని వేడుకోవాల్సిన సమయంలోనూ భారత్పై బెదిరింపులకు దిగుతున్నారు. ఆ బెదిరింపులకు తలొగ్గకపోయేసరికి రూట్ మార్చి చైనాను సీన్లోకి దించారు. 2 రోజుల క్రితమే మోడీ సర్కార్కు డ్రాగన్ కంట్రీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్కు సింధు జలాలు నిలిపివేస్తే ఇండియాకు బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తామనేది ఆ హెచ్చరిక సారాంశం. ఇక్కడే డ్రాగన్ తప్పులో కాలేసింది. పాకిస్తాన్కు సింధు జలాలను నిలిపివేసినంత ఈజీగా భారత్కు బ్రహ్మపుత్ర నదీ జలాలను నిలిపివేయడం అసాధ్యం. ఈ విషయంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పక్కా లెక్కలతో బీజింగ్ కళ్ళు తెరిపించారు. ఇంతకు సింధు జలాలను ఆపినంత ఈజీగా బ్రహ్మపుత్ర చైనా ఎందుకు ఆపలేదు? చైనాకు హిమంత్ ఇచ్చిన క్లిస్టర్ క్లియర్ క్లారిటీ ఏంటి? లెట్స్ వాచ్. భారత్ పాక్ వాటర్ వార్లోకి ఎంట్రీ ఇచ్చిన డ్రాగన్ కంట్రీ. బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకోగలమని బీజింగ్ బెదిరింపులు. చైనా నిజంగా బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకోగలుగుతుందా? సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ క్రమంగా ఎడారిగా మారిపోతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో తీవ్రంగా సతమతమైపోతున్న ఉగ్రదేశాన్ని ఇప్పుడు నీటి సంక్షోభం భయపెడుతోంది. భారత్ 1960ల నాటి సింధు జలాల ఒప్పందం నిలిపివేత ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్లో వానాకాల పంటల కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో నీటి సమస్య తీవ్రమైంది. పాకిస్తాన్లోని 2 ముఖ్యమైన ఆనకట్టలు సింధు నదిపై ఉన్న తర్బెలా, జీల్ నదిపై ఉన్న మంగళాలో నీరు తగ్గిపోతోంది. తీవ్రమైన వేడి వాతావరణం నీటి కొరతకు ఓ కారణం కాగా, చీనాబ్ నది నీటిని ఇండియా సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాకిస్తాన్ కష్టాలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా డేటా ప్రకారం 2025 జూన్ 2 నాటికి సింధు నది వ్యవస్థలో నీటి లభ్యత 2024తో పోలిస్తే 10.3% తగ్గింది. నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ఇంకా కనీసం 4 వారాల సమయం ఉన్నందున రాబోయే వారాల్లో ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. సింధు నది వ్యవస్థ అథారిటీ ప్రకారం 2025 జూన్ 2 నాటికి పంజాబ్ ప్రావిన్సులో మొత్తం నీటి లభ్యత కేవలం 128,800 క్యూసెక్కులు. ఇది గత సంవత్సరం అదే నెలలో అందుబాటులో ఉన్న నీటి కంటే 14,800 క్యూసెక్కులు తక్కువ. ఖరీఫ్ నాట్లు వేసే కాలం ప్రారంభమైనందున నైరుతి రుతుపవనాలు జూన్ చివరి నాటికి పంజాబ్ ప్రావిన్స్ చేరుకునే అవకాశం లేకపోవడంతో నీటి కొరత ఆ దేశ రైతులకు పెద్ద విపత్తుగా మారొచ్చు. గత నెలలో పాక్ ఈ వేసవిలో 21% నీటి కొరత ఉంటుందని అంచనా వేసింది. దీంతో నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని అక్కడి అధికారులు సూచించారు. పంజాబ్, సింధు ప్రావిన్సులకు కీలకమైన 2 ప్రాజెక్టుల్లో ప్రత్యక్ష నిల్వలో 50% నీటి కొరత ఉంటుందని ఇస్లామాబాద్ కూడా అంచనా వేసింది. గత వారం తజికిస్తాన్ పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సింధు జలాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ ఎడారిగా మారేందుకు సమయం దగ్గర పడిందని తేల్చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఉగ్రవాదానికి మద్దతు ఆపేస్తాం, నీళ్లివ్వమని భారత్ను ప్రాధేయపడాలి. కానీ పాకిస్తాన్ మాత్రం చైనాను సీన్లోకి దించి మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. నీటి పంపకంపై భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కు మద్దతుగా చైనా భారత్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయ్ గవో బీజింగ్లో ప్రకటించారు. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరి పట్ల రీసెంట్ గా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా ఇతరులు అలాగే వ్యవహరిస్తారని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. భారత జల భద్రతకు అత్యంత ముఖ్యమైనదైన బ్రహ్మపుత్ర నది నియంత్రణ తమ పరిధిలో ఉందని విక్టర్ గుర్తు చేశారు. సర్వకాలాల్లో తమకు అత్యంత ఆప్తమిత్రుడైన పాకిస్తాన్కు మద్దతుగా బ్రహ్మపుత్ర నదీ జలాల్ని భారత్పైకి అస్త్రంగా చైనా వాడుకుంటుందని చెప్పారు. ఇతరులకు వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటే అందుకు వచ్చే ప్రతిస్పందనలకు కూడా భారత్ సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని, ఆ ప్రతిస్పందనలు భారత్లో పెను సవాళ్లకు దారితీయగలవని హెచ్చరించారు. ఈ అంశాన్ని పాక్ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది. ఇక్కడే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సీన్లోకి వచ్చారు. చైనాకంత సీన్ లేదని తేల్చి చెప్పారు.
ఒకవేళ బ్రహ్మపుత్ర నీటిని చైనా ఆపితే అనే ప్రచారాన్ని గణాంకాలు వాస్తవాలతో సహా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన కౌంటర్ ఇది. కాలం చెల్లిన సింధు జలాల పంపిణీ ఒప్పందం నుంచి ఇండియా బయటపడ్డాక ఇప్పుడు పాకిస్తాన్ మాకు కొత్త బూచిని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని ఇండియాకు రాకుండా ఆపేస్తే పరిస్థితి ఏమిటి అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఊహాజనిత కట్టుకథను వాస్తవాలతో తిప్పికొడదాం అంటూ కీలక వివరాలు బయటపెట్టారు. ఆ వివరాల ప్రకారం బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే కానీ కుంచుకుపోదు. చైనా నుంచి జస్ట్ 30-35% జలాలు మాత్రమే వస్తాయి. వీటిలో చాలా వరకు మంచు కరిగి టిబెట్లో పరిమిత వర్షాల వల్ల లభిస్తాయి. ఇక మిగిలిన 65-70% నీరు భారత్ నుంచి వస్తోంది. అరుణాచల్, అసోం, నాగాలాండ్, మేఘాలయాల్లో రుతుపవనాల వల్ల కురిసే వర్షాలకు ధన్యవాదాలు చెప్పాలి. ఇక శుభాంశ్రీ, లోహిత్, కమింగ్, మానస్, ధన్శ్రీ, జియాభరాలి, కోపిలి దీనికి ప్రధాన ఉపనదులు. ఇవి కాక ఖాసీగారో, జయంత హిల్స్ నుంచి కుల్సీ, కృష్ణాయ్, దిగారు నదుల నుంచి మిగిలిన జలాలు వస్తాయి. అది భారత్ చైనా సరిహద్దులో సెకనుకు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్ల మేరకు నీరు ప్రవహిస్తుంది. అదే అస్సోంలో రుతుపవనాల సీజన్లో సెకనుకు 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లుగా ఉంటుంది. బ్రహ్మపుత్ర జలాల కోసం భారత్ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు. అది వర్షాధారిత భారత నది. భారత్లోకి వచ్చాకే బ్రహ్మపుత్ర బలపడుతుంది. పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజమేంటంటే, ఒకవేళ నీటి ప్రవాహాన్ని తగ్గించాలి అనుకుంటే అది భారత్కే ప్రయోజనకరం. ఎందుకంటే ఇక్కడ అసోంలో ఏటా వచ్చే వరదలు తగ్గి లక్షల మంది నిరాశ్రయులు కాకుండా ఉంటారనేది అసోం సీఎం సుదీర్ఘ ట్వీట్లోని సారాంశం. అంతేకాదు, పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా సింధు నది జలాల ఒప్పందంలో లభించిన ప్రాధాన్యంతో దోచుకున్నదని, ఇప్పుడు భారత్ తనకి రావాల్సిన హక్కు అడగడంతో బెంబేలెత్తిపోతోందన్నారు. బ్రహ్మపుత్ర కేవలం ఒక్కదానితో నియంత్రించలేమన్న శర్మ, ఇది మా భౌగోళిక పరిస్థితులతో, మా రుతుపవనాలతో బలోపేతమైందని పేర్కొన్నారు. అసోం సీఎం చెప్పింది అక్షరాల నిజమని నిపుణులు సైతం చెబుతున్నారు. బ్రహ్మపుత్ర నదిని చైనా నియంత్రించినా భారత్కు వచ్చే నష్టం లేదనేదే వారి వాదన కూడా. ఆర్కిటిక్, అంటార్కిటికా తర్వాత టిబెట్లోనే అత్యధిక హిమనదాలు ఉండడంతో టిబెట్ను మూడో ధ్రువంగా పరిగణిస్తారు. టిబెట్ పీఠభూమిలోని 46,000 హిమాలయ నదాల నుంచి సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, మెకాంగ్, ఐరావతి, యాంగ్సే, యెల్లో నదులు పుడుతున్నాయి. బ్రహ్మపుత్ర నది మానస సరోవరంలో పుట్టి దాదాపు 2,880 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. చైనాలో 1,700 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 920 కిలోమీటర్లు, అసోంలో 260 కిలోమీటర్లు ప్రవహించి బంగ్లాదేశ్లోకి అడుగుపెడుతుంది. మన దేశంలో 30% సహజ నీటి వనరులు, 40% జల విద్యుత్ తయారీకి బ్రహ్మపుత్ర నది ఎంతో కీలకంగా ఉంది. ఫలితంగా ఈ నదిని చైనా మళ్లిస్తే భారత్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్న వాదనలు ఉండేవి. కానీ బ్రహ్మపుత్ర నదిని నియంత్రించినా పెద్దగా నష్టమేమీ ఉండదని హిమంత బిశ్వ శర్మ గణాంకాలు వాస్తవాలతో సహా స్పష్టం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మపుత్రను అడ్డు పెట్టుకుని డ్రాగన్ కంట్రీ భారత్ను టచ్ కూడా చేయలేదు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ కు సాయం చేయాలని చైనా భావిస్తే ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానేయమని ఇస్లామాబాద్కు హితబోధ చేయడం ఒక్కటే. కాదని మన దేశాన్ని బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలనుకుంటే సీన్ మరోలా ఉంటుంది.